తనకు రావాల్సిన డబ్బులు అడిగిన స్నేహితుడిని నమ్మించి బయటకు తీసుకొచ్చి హత్య చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డబ్బు వివాదంలోనే సుపారీ ముఠాతో హత్య చేయించి అనంతరం దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాకు చెందిన రచయిత, యూట్యూబర్గా పనిచేస్తున్న బొగ్గుల శ్రీనివాస్, పల్నాడు జిల్లాకు చెందిన వేణుమాధవరెడ్డి ఇద్దరు స్నేహితులు. శ్రీనివాస్ నుంచి జీఎస్టీ పర్మిషన్ నెంబర్ను మాధవరెడ్డి వాడుకున్నాడు. వచ్చిన లాభంలో కొంత శాతం ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. 90 లక్షలు లాభం వచ్చింది. అందులో తనకు రావాల్సిన భాగాన్ని 45 లక్షల రూపాయలు శ్రీనివాస్ అడగడంతో మొదలు 15 లక్షలు మాధవరెడ్డి ఇచ్చాడు. తర్వాత మిగిలిన 30 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో శ్రీనివాస్ హత్యకు పథకం పన్ని హత్య చేసినట్లు పాలేరు డీఎస్పీ తిరుపతి రెడ్డి వెల్లడించారు. బొగ్గుల శ్రీనివాస్ ఒకటి బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వేణుమాధవరెడ్డికి మేకా ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫర్మ్ ఉంది. ఇతను ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ బిజినెస్ చేస్తాడు. దీంట్లో భాగంగా జీఎస్టీలో ఈ షెల్ కంపెనీ అంటే బొగ్గుల శ్రీనివాస్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసిండు. దాంట్లో ఇక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత జీఎస్టీ దాదాపు ఒక 90 లక్షల రూపాయలు లాభం వచ్చింది. దానికి ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో అంటే బొగ్గుల శ్రీనివాస్కు ఇవ్వలేదు ఇతను. దాన్ని బొగ్గుల శ్రీనివాస్ పదే డిమాండ్ చేయడం, తర్వాత ఈ బొగ్గుల బీబీక్యూ అనే సంస్థకు జీఎస్టీ సంస్థ నుంచి నోటీసులు రావడం, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, దానికి పెనాల్టీగా ఒక 1 CR ఇతను దాన్ని ఓపెన్ చేయాలంటే కట్టాల్సి రావడం, వేణుగోపాల్ రెడ్డి కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఇతను వేరే ఒక 3 అసోసియేట్స్తో కలిపి పోకల కోటేశ్వరరావు, తర్వాత షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మద్ అలీ ఖాన్ వీళ్ళతోని ప్లాన్ చేసి ఇతను 13 నైటు ఇతన్ని విజయవాడలో ఇతనికి లోన్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ను అతనికి ఇచ్చేస్తా అని చెప్పి శ్రీనివాసుని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్లో అతన్ని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్గా అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంటల్గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీని అందులో తేయడం జరిగింది.